సో హెబ్బా గారు, సో బేసికల్ గా అంటే లైక్ యాజ్ వీ డిస్కస్ బిఫోర్, మీకు యూఆర్ అ గుడ్ పర్ఫార్మర్, మీరు బాగా పర్ఫార్మ్ చేస్తారు, ఒకవేళ స్కోప్ ఇచ్చే రోల్స్ చేస్తే యూ నెయిల్డ్ ఇట్. థ్యాంక్ యూ. బట్ ఇప్పటి వరకు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో why any reason? I've been asked this question a whole lot of times, so now I stopped caring about this question. Also, I think post COVID I stopped looking at a project as a big project or a small project. I have looked at a project. I'm very grateful to God that I have been busy throughout. Yes, I have not had work. I have been paid reasonably well throughout, and with every project I'm improving as an actor. Hopefully, that is, I hope the audience also looks at it like that. So these are the things that I'm very happy about. If bigger projects have to come my way, they will, or mid projects come my way, or small projects come my way, I'm very happy to be an actor. సూపర్. సో రీసెంట్ టైంలో వచ్చిన సినిమాస్లో మీరు థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసిన సినిమా ఏంటి? అండ్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ ఉంది, అడిగి నేను ర్యాపప్ చేస్తాను. Telugu or Hindi or Telugu? Telugu which was the last film that I watched? I watched Kalki and I really enjoyed it. కల్కి కాదు, మీ ముగ్గురులో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఎవరు? అందరికి ఇష్టమే. మరి ఆ ఐడియా ఎవరిది? దట్స్ రీ రిలీజ్ ఐడియా అయితే డైరెక్ట్ గారు. ఎలా వచ్చింది ఐడియా? అంటే సాంగ్ అండి ఏదో ఒక రిఫరెన్స్ అవుతుందండి, ఉన్నప్పుడు ఆ సాంగ్లో పెడితే బాగుంటుంది అని చెప్పి ఐడియా వచ్చి మా ఏడి ఉన్నాడండి రవి అని చెప్పి, తను ఏదో రిఫరెన్స్ చూపించారండి. ఏదో ఒక రిఫరెన్స్లో అక్కడ వేరే పోస్టర్ ఉందన్నమాట, ఈ పోస్టర్ కదండి, వేరే పోస్టర్ ఉన్నప్పుడు ఆ పోస్టర్ రీప్లేస్మెంట్ మన హీరో పెడితే బాగుంటుంది అని ఐడియా వచ్చి ఇది చేసామండి. బేసిక్గా ఏదో చిన్న వేరే ఉందండి, వేరే సంబంధం లేదు, సినిమా సంబంధం లేని పోస్టర్ అనమాట అది, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసామండి. అండ్ మోర్ ఓవర్ రీ రిలీజ్ పోస్టర్ పెట్టడం అనేది వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్స్ అనమాట. అంతకు ముందు అన్ని నార్మల్ పోస్టర్స్ ఉండేవి, సో మళ్ళా పాత పోస్టర్స్ ని రీ రిలీజ్ చేసే పోస్టర్లు కూడా పెట్టడం వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్స్.